అత్యంత మహాకృప కలిగిన దేవుని యొక్క శక్తిగల నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియ శ్రోతలారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. బాగున్నారా? ప్రభు యొక్క ఉచితమైన మహాకృపను బట్టి ప్రభు మనందరిని కూడా ఎంతగానో ప్రేమించి ఆయన యొక్క బలిష్టమైన బాహుల క్రింద మనలను కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన నామాన్ని ఈ రీతిగా స్తుతించి గనపరుచుకోవడానికి మహిమపరుచుకోవడానికి ప్రభువు గొప్ప కృప మనకి అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి మనందరి తరపున మొదట దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరిని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికై ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, దేవుని యొక్క వాక్యాన్ని విని మన ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో బలపరుచుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో యోబు గ్రంథములో నుండి 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుని ప్రార్థనతో ఈ వాక్యాన్ని ధ్యానించుకుని నేర్చుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ ప్రభువ, మీ పరిశుద్ధమైన గణనామానికి వేల కొలది వందనాలు స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తూ ఉన్నాం బాబు. మమ్ములను ఎంతగానో ప్రేమించి మీ బలిష్టమైన బాహుల క్రింద అయితే కాచి కాపాడి సంరక్షించి ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీ నామాన్ని స్తుతించి కనపరుచుకోవడానికి మహిమపరుచుకోవడానికి మీరు మా ఎడల చూపెట్టిన అతి మిక్కిలి గొప్ప కృపకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మరి వాక్యము ద్వారా మేము అనేకమైన విషయాలు నేర్చుకుని మీతో సహవాసము చేసే భాగ్యములోనికి మమ్మల్ని నడిపించమని, ఈ వాక్యం వినువారెల్లరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా కృప చూపెట్టమని యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలారా, ఈ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో యోబు గ్రంథంలో నుండి దేవుడు మనకు తెలియచే ఒక అద్భుతమైన సంగతి ఏంటనంటే దేవునితో సహవాసం చేయటం. ప్రియులారా, దేవునితో సహవాసం చేయటం అనేటువంటి ఈ సంగతి గురించి మనము నేర్చుకోబోతూ ఉన్నాం. దేవునితో సహవాసం చేయటము అనంటే ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకున్నట్టేం కాదు. ఇప్పుడు చూడండి, మనం చాలామంది క్రైస్తవ బిడ్డలుగా దేవుణ్ణి నమ్ముకుని దేవుణ్ణి ఆరాధిస్తూ మందిరానికి వెళుతూ బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటూ మనము మన జీవితాన్ని ఈ లోకంలో చక్కగా అట్లా సాఫీగా కొనసాగించేస్తూ ఉన్నాం. ఇది దేవునితో సహవాసం చేయటం అనేటువంటిది ఇది కాదు పుల్లరా. దేవునితో సహవాసం చేయటం అని అంటే ఇట్లాగా కూడా కాదు. మరి ఎట్లాగా దేవునితో సహవాసం చేయటం అనంటే ఇది మనకి కొంచెం కష్టమే, కానీ సాధన చేస్తే సాధ్యమే. ఎందుకు కష్టమే అని చెప్తున్నానంటే, ఎప్పటివరకు మన జీవితం ఒక రకంగా అలవాటు పడిపోయాం లోకానికి. లోకానుసారంగా బ్రతకటం మనకు అలవాటు అయిపోయింది. లోక సంబంధంగా మాట్లాడడం, లోకానుసారంగా బ్రతకటం, లోక సంబంధమైనటువంటి వాటి మీద ఆశపడడం, లోకంలో ఉన్నది ఆకర్షిస్తే దాని వెనకాల వెళ్ళడం. మనం ఇట్లాగా ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని వాటికి మనం అలవాటు పడిపోయాం. కాబట్టి ఈ రోజున క్రొత్తగా మనము ఇవన్నీ మానుకోవాలని అంటే మన జీవితానికి కొంచెం చాలా కష్టంగా ఉంటుంది. కానీ సాధన చేస్తే మాత్రం సాధ్యమే. ఇప్పుడు దేవునితో సహవాసం చేయాలి అని అంటే లోకములో ఉన్నటువంటి వాటిని మనం వెంబడించడం మానేయాలి. లోకములో ఉన్నటువంటి వాటి వైపు చూడడం మానేయాలి. మరి ఇప్పుడు దేవునితో సహవాసం చేయటము అని అంటే మనము ఎక్కువ శాతం ప్రార్థనలో ఉండడం, బైబిల్ చదవటం, మన ఆత్మీయ జీవితం చాలా జాగ్రత్తగా పదిలంగా లోక మాలిన్యం మనం అంటుకోకుండా కాపాడుకోవాలి. దేవునితో సహవాసం చేయటం అని అంటే అనుదినము కూడా మన ఆత్మ ఆయన యొక్క బోధలకు లోబడుతూ బ్రతికేటట్టుగా అనుదినము మన ఆత్మలో దేవుని స్తుతిస్తూ అనుక్షణము కూడా మర్చిపోకోకుండా ఆయనతో కలిసి జీవించటమే. కాబట్టి ఆయనతో సహవాసం చేయటం అంటే చాలా కష్టం. ఎందుకనంటే ఎక్కువ శాతం మనం ప్రార్థనకు వెళ్ళినప్పుడు తప్ప మిగతా రోజులన్నీ కూడా దేవుణ్ణి మరిచే లోకంలో ఉన్నటువంటి వాటిని బుర్రలో పెట్టుకుని బతుకుతూ ఉంటాం. మనం దేవుణ్ణి మరిచి దేవుణ్ణి ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటామంటే ఉదయం లేచినప్పుడు, మనం పనికి వెళ్ళేటప్పుడు, ఏదైనా ప్రార్థన చేసుకున్నప్పుడు, లేదా మరలా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మనము నైట్ పడుకునేటప్పుడు ఇట్లా మనం ప్రార్థన చేసుకుని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం. అదైనా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు, మా అంటే ఒక 5 నిమిషాలు. ఒకవేళ ఇంకా గొప్పగా భక్తి చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఒక గంట, లేదంటే ఒక అరగంట. ఇట్లాగ దేవునితో సహవాసం చేసేటువంటి సమయము మన జీవితంలో చాలా తక్కువ. కొంతమంది క్రైస్తవులు అయితే ఇంకా ఎప్పుడైతే ఆ ప్రార్థనకి వెళ్ళే రోజు ఉంటుందో ఆ ఒక్క రోజు తప్ప మిగతా రోజుల్లో ఇంకా దేవుని గురించినటువంటి పట్టింపే ఉండదు. దేవుని గురించినటువంటి ఆలోచన ఉండదు. వాళ్ళు తిన్నామా, తిరిగామా, సంపాదించామా, లోకానుసారంగా బ్రతికామా అన్నదే తప్ప, అయ్యో
ఏ దినమందు నేను దేవునికి ఎంత సమయాన్ని ఇచ్చాను, నా హృదయంలో దేవునికి ఎట్లాంటి స్థానం ఉంది, నేను దేవుణ్ణి ఏ రీతిగా కనపరుచుకుంటున్నాను, ఏ విధంగా నేను మహిమపరుచుకుంటున్నాను అనేటువంటి ఆలోచన అయితే చాలామంది జీవితాల్లో మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ఈ రోజున ఈ వాక్యం వింటూ ఉన్నటువంటి మనం కూడా ఒకసారి పరిశీలన చేసుకుందాం. అసలు మనం ఎట్లా ఉన్నాము దేవుని సన్నిధానంలో, అసలు దేవుని ఎదుట, అసలు ఈ వాక్యానికి మనకి ఏమైనా సంబంధం ఉందా? ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగుద్ది, అలాగు నీకు మేలు కలిగిద్ది అనేటువంటి వాక్యంతో మనకేమైనా సంబంధం ఉందా? మనం ఏమైనా దానికి దగ్గరగా ఉన్నామా? ఒకసారి మనం కూడా పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఎందుకనంటే ఎక్కువ శాతం ఈ మనిషి లోక సంబంధమైనటువంటితో సహవాసం చేయడం నేర్చుకున్నాడు. ఈ రోజున చాలామంది ఈ సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, వాట్సాప్లు, ట్విట్టర్లో వీటికి బాగా అలవాటు పడిపోయారు. నేను ఒక పరిశోధనలో తెలిసిందట, మొన్నటి వరకునట ఎక్కువ శాతం జనాలు యూట్యూబ్లో ఉండేవారట, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఉంటున్నారట. అంటే వారి సాహసం ఎట్లా ఉందో చూడండి. ఏమండి, కొంతమంది పదవులతోనూ, మరికొంతమంది ధనములతోనూ, మరికొంతమంది ఇలాగ సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, సోషల్ మీడియా ఇలాంటి వాటితో ఎక్కువ సహవాసం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము ఈ రోజున మన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ నిండా కూడా దేవుని యొక్క వాక్యం ఉంది. అందులోనూ కూడా దేవుని యొక్క వాక్యం మనకు వినబడుతుంది. చదవచ్చు, వినొచ్చు, చూడొచ్చు. కానీ వాటిని ఎవరు ఇష్టపడతారు? ఏమండి, ఇప్పుడు మన సహవాసం దేవునితో చేస్తున్నామో మన క్లారిటీగా అర్థమైపోతుంది. మన జీవితం ఎట్లాగ వెళ్ళిపోతుందో, ఎటు వెళ్ళిపోతుందో, మన సహవాసం ఏ విధంగా ఉందో మనకు చాలా క్లారిటీగా అర్థమైపోతూ ఉంది పురులరా. ఈ రోజున దేవునితో సహవాసం చేయటం అంటే జనాలు అనుకుంటున్నారు, క్రైస్తవులు వారానికి ఒక్కసారి దేవుని మందిరానికి వెళ్ళి రావడమే దేవునితో సహవాసం చేయటం అనుకుంటున్నారు క్రైస్తవులు. అది కాదు ప్రియులారా. యెషయా గ్రంథంలో దేవుడు ఏమంటాడు అని అంటే, అనుదినము కూడా నా గడప యొద్ద కనిపెట్టుకుని ఉండేవాడు ధన్యుడు అని అంటాడు. కీర్తన గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం, మొట్టమొదటి కీర్తనలో దివారాత్రులు దేవుని ధర్మశాస్త్రాన్ని చదివేవాడు ధన్యుడు అని అన్నాడు. ఇట్లా ఎవరున్నారు? ఒకసారి మనం మనసు, మన హార్ట్ మీద చేయి వేసుకుని, మన గుండెలపై చేయి వేసుకుని మనం ఒకసారి పరిశీలన చేస్తే అసలు ఈ వాక్యం మనకు సంబంధించిందా కాదా, మనం అందులో ఉన్నామా లేదా, అసలు మనము ఆ వాక్యానికి ఎంత దూరంగా ఉన్నాం పరిశీలన చేసుకోవాలి పిల్లరా. ఈ రోజున మనిషి లోకంతో, లోకంలో ఉండేటువంటి సుఖభోగాలతోటి స్నేహం చేయాలనుకుంటాడు తప్ప అస్తమాను దేవునితో స్నేహం చేయాలని ఎవరు అనుకోరు పిల్లరా. ఎందుకంటే ప్రజలకి దేవుని యొక్క వాక్యం విని విని బోరు కొట్టేసింది. దేవుని మందిరానికి వెళ్ళి వెళ్ళి ఆసక్తి తగ్గిపోయింది. దేవుని సేవకుని చూస్తేనే ఆమె దూరాన అలా చూసి వందనాలు చెప్పి ఇలా పారిపోతున్నారు జనాలు. యవనస్తులైతే మరీ బొత్తిగా చెడిపోయి వాళ్ళు చాలా లోకానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు పిల్లలు. వాళ్ళు ఏవో పండగలకి, క్రిస్మస్లకి లేదా జనవరి 1కి వచ్చి దేవుని మందిరంలో కూర్చుండే క్రైస్తవులుగా మారిపోయారు తప్ప దేవుని అనుదినము ఆరాధించే క్రైస్తవులుగా లేరు. దినాన్ని చాలామంది అట్లా ఉన్నారు పిల్లలు. అయితే నిజమైన క్రైస్తవులు లేరని నేను చెప్పట్లేదు, నిజంగా దేవుణ్ణి ఆరాధించేవారు లేరని చెప్పట్లేదు. అలా ఉండడం ఎంతో మంచిది. దేవుడు అదే కదా కోరుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా నేను కూడా చెప్పేది ఏంటి అని అంటే, వాక్యం ద్వారా మనము దేవునితో సహవాసం చేయటం అనేటువంటిది. ఇక్కడ మనిషి లోకంతో, ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంటుందని అంటే, మనిషి అట నేత్రాశలో, లోకాశలో, జీవపుడంబంలో పడిపోయాడట. నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం కదండి. ఈ మూడు కూడా దేవుని నుండి పుట్టినవి కాదు. మరి ఎవరి వల్ల వచ్చాయి అని అంటే, ఈ మూడు కూడా అపవాది అయినటువంటి వాని నుండి పుట్టినటువంటివే, శాతాను నుండి పుట్టినటువంటివే. ఈ రోజున నేత్రాశ ఎవరికి లేదు చెప్పండి? జీవపడంబంలో ఎవరు లేరు చెప్పండి? శరీరం అంటే ఎవరికి ఆసక్తి లేదు చెప్పండి ఒకసారి? ఈ రోజున అందచందాలు వెనకాల పరిగెడుతుంది లోకం. అందుకనే కదా ఈ రోజున చూడండి, బ్యూటీ పార్లర్లు కానీ, లేదంటే అందంగా కనిపించడానికి వచ్చే ఏవో కాస్మెటిక్స్ ఉంటాయి. చాలా క్రీములు అవి విస్తారంగా అమ్ముడుపోతున్నాయట అండి, విస్తారంగా అమ్ముడుపోతున్నాయట. ఆన్లైన్లో ఇంకా విస్తారంగా అమ్ముడుపోతున్నాయట. ఎందుకని అని అంటే, ప్రజలందరూ కూడా ఇప్పుడు చిన్న పెద్ద తారతమ్యం లేదండి. లేదనంటే వయసులో ఉన్నటువంటి యవ్వన పిల్లలు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళది ఏమీ లేదనండి. అందరూ చిన్నపిల్లలా కనపడాలి, యవ్వన వయసులో ఉన్నట్టు కనపడాలి, అందంగా కనపడాలి అనేటువంటి దాని వెనకాలే పరిగెడుతున్నారు లోకమంతా కూడా ఈ రోజున. ఏమండి, చాలామందిని చూస్తూ ఉంటాం యూట్యూబ్లో కానీ, టీవీలో కానీ చూస్తూ ఉండంటే, ఈ రోజున సేవకులు కూడా మేకప్ల మీదే ఉంటున్నారు. వాళ్ళు కూడా మేకప్లు వెనకాల పరిగెడుతున్నారు. మేకప్లు లేనిదే వాళ్ళు స్టేజీకి ప్రసంగాలు కూడా చేయట్లేదు. ఈ రోజున ఎట్లా అంటున్నారని ఎవరు అనుకోవద్దు కానీ పిల్లలు, ప్రపంచం ఎట్లా ఉందో, దేవునితో సహవాసం చేస్తూ ఉందో, దేవుడు ఎవరితో సహవాసం చేయమని కోరుతూ ఉన్నాడో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలని, నిజమైనటువంటి బోధను మనము తెలుసుకుని దానిని వెంబడించాలని ఈ రోజున వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉన్నాడు పిల్లరా.
కాబట్టి ఈ వాక్యం వింటూ ఉన్నటువంటి మనము అసలు ఎవరితో మన సహవాసము ఉంది ఆలోచన చేయాలి పిల్లలు. కొంతమంది ధనం వెనకాల గెహాజీ లాంటి వాళ్ళు ఈ రోజున చాలామందికి డబ్బు అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి. వెండి బంగారాలనంటే ఎవరికి ఇష్టం లేదు ఏమండి. ఈ రోజున దేవుని మందిరాన్ని మానేసి కూడా అవసరమైతే దేవుణ్ణి పక్కన పెట్టి కూడా ఈ రోజున ధనం వెనకాల పరిగెట్టే వాళ్ళు అంతమంది ఉన్నారు. ఈ రోజున అంత ఎందుకండి, అంత ఎందుకు మా మందిరంలోనే కొంతమంది విశ్వాసులైనటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారమ్మా ఈ రోజున ఎందుకు రాలేదు ప్రార్థనకి అని అంటే, అయ్యగారు మీ దగ్గరది ఆయకూడదు కానండి పనికి వెళ్ళిపోయామండి అని అంటారు. ఈరోజు నువ్వు దేవునితో సహవాసం చేయాల్సినటువంటి రోజు ఏంటి కూడా నువ్వు దేని వెనకాల పరిగెట్టావు? ధనం వెనకాల కదా. అంటే నీకు దేవుడు అంటే ఎక్కువ ఇష్టమా, ధనం అంటే ఎక్కువ ఇష్టమా? ధనం అంటే కదా ఇష్టం. ధనం వెనకాల నువ్వు పరిగెట్టడానికి గల కారణం ఏంటంటే నీ మనసులో ధనం మీద నువ్వు పెంచుకున్న వ్యామోహం. దాని మూలంగానే దేవుడంటే అంత పెద్ద ఆసక్తి లేదు. ఈ రోజున దేవునితో సహవాసం చేయటం అంటే పెద్ద ఎవరికి ఇష్టం ఉండదండి. ఎందుకు దేవునితో సహవాసం చేయటం ఇష్టం ఉండదని అంటే, ఇప్పుడు దేవునితో సహవాసం చేసామనుకోండి, దేవుడు అంటాడు ఈ కామెడీ షోలు చూడొద్దు, అత్యధికంగా నువ్వు సెల్ ఫోన్లో ఉండొద్దు, నీ తల్లిని తండ్రిని గౌరవించాలి, వారిని సన్మానించాలి, పెద్దలను గౌరవించాలి, మరి నీకు నచ్చినట్టు బ్రతకడానికి కుదరదు. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నిన్ను సరిచేస్తూ ఉంటాడు. ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే అబద్ధాలు మాట్లాడకూడదు, లిప్స్టిక్స్లు లేదంటే హైబ్రోస్లు ఏవైతే ఉన్నాయో చేయకూడదు, నీకు నచ్చినట్టుగా ఏదైతే లోక సంబంధమైనటువంటి వాటిని నువ్వు ఆశిస్తూ ఉన్నావో అలాంటివి ఆశించకూడదు. ఇందులో పాపం ఉంది. ఈ పాపం నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ప్రస్తుతానికి చేసేటప్పుడు బాగుండొచ్చు, కానీ దాన్ని అనుభవించే స్థితి వచ్చేటప్పటికి మాత్రం చాలా ఘోరంగా ఉంటుందని ఇలా దేవుడు మరి హెచ్చరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనతో సహవాసం చేస్తే ఇట్లా లోకంలో ఉండేటువంటి వారికి ఆయన మాటలు కొంచెం కఠినంగా తగులుతూ ఉంటాయి. కాబట్టి ఆయనతో సహవాసం చేయాలంటే కొంచెం కష్టతరంగా ఉంటుంది మనసుకి. కానీ అందులో ఉండి దాని మాధుర్యాన్ని అనుభవించే వారికి మాత్రం చాలా గొప్పగా ఉంటుంది పిల్లరా. అందుకని ఈ మాటలు కూడానటండి పౌలు గారు అంటారు, నశించిపోయేవారందరికీ కూడా ఈ మాటలన్నీ కాస్త వెర్రితనంగా ఉంటాయట. కాస్త వెర్రితనంగా కాదండి, చాలా వెర్రితనంగా ఉంటాయట. ఎందుకంటే నశించిపోయేటువంటి వాళ్ళకి ఈ మాటలన్నీ వాళ్ళకి బుర్రకెక్కవు. ఈ మాటల్లో ఉన్నటువంటి మాధుర్యం వాళ్ళకి తెలియదు, వాళ్ళు గ్రహించలేరు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనుభవించాలి, ఇప్పుడు కాకపోతే ఈ లైఫ్ని ఎప్పుడు ఎంజాయ్ చేయాలి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మన జీవితాన్ని ఇష్టాసారంగా మనం బ్రతకాలి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని అంటారు పిల్లలు. మరి దేవునికి నచ్చే వయసు కూడా ఇదే, దేవుడు మెచ్చే వయసు కూడా ఇదే. దేవునికి ఏది చేయాలో అది చేసే ఆ ఓపిక ఆ బలం ఉన్నప్పుడే మనం కూడా ఏదైనా చేయాలి. అన్నీ ఓడిపోయిన తర్వాత, పళ్ళన్నీ రాలిపోయిన తర్వాత, నడవలేని స్థితిలో ఎవరో మనల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే అప్పుడు యేసయ్య తండ్రి నాయన అంటే ఏంటి ప్రయోజనం? దేవుడు లెక్క అడుగుతాడు కదా. కాబట్టి దినాన దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఆయనతో సహవాసం చేయి, దీన్ని నాతో సహవాసం చేయి. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు ఆయనతో సహవాసం చేయి. అప్పుడు నీకు సమాధానం కలగకపోతే, అప్పుడు నీకు మేలు కలగకపోతే, ఎందుకనంటే మన దేవుడు సమాధానాన్ని ఇచ్చేవాడు, మేలు చేసేవాడే. ఆయన ఎవరికి ఏది ఎప్పుడు కీడు చేసేవాడు కాదు. కీడు ఎవరికి తలపెట్టాడు ఆయన, ఏమండి? ఎవరికి కీడు చేసేవాడు కాదు. మనమే మన ఆలోచనల ప్రకారంగా వెళ్ళిపోయి ఇందాక చెప్పినట్టు జీవపుడంబము, నేత్రాశ, శరీరాశ వీటిలో పడిపోయి మనము ఏదైతే ఆ శాపం, ఆ పాపం చేసి దాని మూలంగా వచ్చే ఫలితాన్ని మనం మన జీవితంలో అనుభవిస్తూ కష్టాలు పడతాం తప్ప దేవుడు ఎవరికీ ఎదుగో కష్టాలు అని కష్టాలు ఏం పంపించడు. మన అవిధేయత వల్లే, మనము దేవునితో సహవాసం చేయకపోవడం వల్లనే ఇలా కష్టాలు. ఇలా చూడండి వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంటుంది అంటే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు చాలా గొప్పగా ప్రేమించాడు, వారిని చాలా గొప్పగా వారిని ప్రేమించి నడిపించి కాపాడుతూ ఉన్నాడు. అందుకనే ఎర్ర సముద్రం దగ్గర 2 పాయలు అవ్వడం, అట్లాగే యోర్దాను దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అది 2 పాయలు అవ్వడం, ఎరుకో కోడల దగ్గరికి వెళితే అది నేల కూలిపోవడం, ఇట్లాగే ఇవన్నీ కూడా దేవుని మహత్కార్యాలే. దేవుడి వల్ల సాధ్యమయ్యేటువంటి పనులే తప్ప ఈ మనుషులు ఏ గొప్పగా ఏం చేయలేదు, వీళ్ళ వల్ల కాదు కూడా. ఎర్ర సముద్రాన్ని 2గా చేల్చగలిగినటువంటి శక్తి మానవుడు కొంచెం చెప్పండి. దేవుడే వారిని ఆనాడు రక్షించి 6 నేల మీద నడిపించాడు. ఇది దేవుని గొప్పతనం కదా. దేవుడు ఇన్ని గొప్ప మేలులు చేశాడు వారికి. ఎందుకని? వీళ్ళు దేవునితో ఉన్నారు, ఆయన కూడా వాళ్ళతో ఉండాలని ఇష్టపడ్డాడు. అందుకనే దేవుడితో ఉండడం వల్ల వారు అంతటి గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యాలు పొందుకోగలిగారు. ఇది నన్ను పిల్లరా, వారు ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టిన ప్రతిసారి వారి కష్టాలు పడిపోవడం, రోగాలు వచ్చేయడం, రకరకాలైనటువంటి బాధలు పడిపోవడం, లేదా ఏదో రాజు రావడం, ఒక రాజు వీళ్ళందరినీ ఓడించేయడం, ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరినీ వారి దేశానికి తీసుకుపోయి వారిని బానిసత్వంలో ఉంచి వారి బానిసలుగా ఇంట్లో పనులు చేయించుకోవడం ఇట్లా చేసేవారు పిల్లరా.
ఎందుకు అట్లా జరిగేదనంటే, దేవుణ్ణి వారు విడిచిపెట్టిన ప్రతిసారి వారికి సమాధానము, మేలు ఉండేది కాదు. ఏదైనా మనుషులమైనటువంటి మనకు కూడా ఈ రోజున కూడా సమాధానం లేదు. ఎవరి జీవితాల్లోనూ సమాధానం లేదు. ఎవరి జీవితంలోనూ సరైనటువంటి సంతోషం లేదు. మేలు కోసం చూసేవాళ్ళే. మనము వారానికి ఒకసారి వెళ్ళినా, లేదనంటే రోజుకొకసారి ప్రార్థన చేసుకున్నా మనం అడిగేది ఏంటంటే, ప్రభా నాకు మేలు చేయి నాయనా, నా జీవితంలో చాలా ఎక్కువ కీడులున్నాయి, నాకు మేలు చేయని అడిగేవారే అందరూ కూడా. మేలు చేస్తాడు ప్రభు, ఎందుకు మేలు చేయడు? మరి మనం ఆయనతో సహవాసం చేయాలి కదా. మనం ఆయనతో సహవాసం చేస్తే నీకే వచ్చిన మేలు కొదువేముండదు. వాక్యంలో మనం చదువుకుంటూ ఉంటాం ప్రిల్లర. ఏమనంటే 31వ కీర్తనలో 19వ చరణంలో ఏమనుంటదంటే, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్తాడు అక్కడ. మరి ఆయనతో సహవాసం చేస్తే, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనతో సహవాసం చేస్తూ అనుదినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ, వాక్యానికి మన జీవితం సరిపోతుందా లేదని అర్థములంటే ఆ వాక్యములో మన జీవితాన్ని ఒకసారి చూసుకొని దేవునితో సహవాసం కోల్పోకుండా చూసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆయన మనకి చేయాల్సిన మేలైతే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటూ ఉంటాం. ఎవరి నిమిత్తము అంటే ఒక ఇస్సాకును తీసుకుంటే, ఇస్సాకు జీవితంలోనూ కూడా ప్రియులారా, భక్తుడైనటువంటి ఇస్సాకు జీవితంలోనూ కూడా కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి. అయినంత మాత్రం దేవుడిని ఏం విడిచిపెట్టలేదు. వాక్యంలో ఏమని రాయబడి ఉంటుందనంటే, భక్తుడైనటువంటి ఇస్సాకును యెహోవా ఆశీర్వదించాను, క్రమక్రమంగా అభివృద్ధి చేస్తూ వచ్చాను. ఆ సంవత్సరమున ఇస్సాకు 100 ఫలము పొందెను అని వ్రాయబడి ఉంటుంది. ఎందుకు అట్లాగా అని అంటే, ఇస్సాకు దేవునితో సహవాసం చేస్తూ వచ్చాడు కనుక ఇస్సాకును ఏ స్థలంలోనో దేవుడు దీవిస్తూ వచ్చాడు. అట్లాగే యోసేపును కూడా ఒకసారి మనం ఉదాహరణగా తీసుకుంటే, యోసేపు జీవితంలోనూ కూడా దేవునితో సహవాసం ఎక్కడ మానుకోలేదు. పాపం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా పాపానికి దూరంగా పారిపోయాడు. కారణం ఏంటంటే, అయ్యో దేవునితో నాకు ఉండేటువంటి ఏదైతే కమ్యూనికేషన్, నా సహవాసం, నా స్నేహబంధం ఉందో అది కట్ అయిపోద్ది. కాబట్టి దేవుడి కంటే గొప్ప ఏమీ కాదు ఇవన్నీ కూడా. ఒకవేళ ఈ తుచ్చమైనటువంటి ఈ నేత్రాశ, శరీరాశ, జీవపడములో నేను పడిపోతే దేవునితో నాకు ఉండేటువంటి అద్భుతమైన కనెక్షన్ కట్ అయిపోద్ది. కాబట్టి నాకు జరిగే మేలులు, అద్భుత కార్యాలు ఆగిపోతాయి. గనక నేను ఈ పాపానికి దూరంగా పారిపోవాలి, దేవునితోనే ఉండాలని అనుకున్నాడు. చూసారా పిల్లరా, ఇప్పుడు మనం అలాంటి పరిస్థితి మనకు వచ్చిందనుకోండి, హార్ట్ఫుల్గా చెప్దాం, మనం ఎట్లా ఉంటాం అసలు? ఏమండి ఎట్లా ఉంటాం? మనం పచ్చిగా చెప్పుకోకూడదు కానీ చాలా భయంకరంగా తయారైపోతాం ఆ సమయానికి. పిల్లలు గమనించండి, లోకం నన్ను చూడట్లేదు కదా అన్నట్టుగా. కానీ ఇతడు లోకం నన్ను చూడట్లేదా అనేటువంటిది ఏం పెట్టుకోలేదు, దేవుడు చూస్తున్నాడు అని పెట్టుకున్నాడు అంతే. అందుకని అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. దేవునితో సహవాసం కాపాడుకోవాలంటే కొన్ని వాటి నుండి మనం దూరంగా పారిపోవాల్సి ఉంటుంది. కొన్ని వాటిని మన యొద్ద నుండి తొలగించుకోవాల్సి ఉంటుంది. ఆ విషయంలో కొంచెం కష్టంగా ఉన్న సాధన చేస్తే మనం సాధించగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటూ ఉన్నటువంటి మన జీవితంలో ఆయనతో సహవాసం చేస్తే సమాధానం అంటున్నాడు. ఆయనతో సహవాసం చేయటం వల్ల అలాగునే నీకు మేలు కూడా కలుగుద్ది అంటున్నాడు. ఆయనతో సహవాసం చేస్తే నీకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఇన్ని ప్రయోజనాలు దేవుడు నీకు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. మరి నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు ఒకసారి నీ గుండెల మీద చేసుకుని నీకు నీవుగా పరిశీలన చేసుకోవాలని ప్రభు యొక్క నామాన్ని అయితే నేను ప్రేమతో నీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. పిల్లరా, ఈ రోజున నీ జీవితంలో అనేకమైనటువంటి కీడులను కలిగి ఉండడానికి, లేదా ఎన్నో నష్టాలు నీ జీవితంలో నువ్వు చూడడానికి, లేదా సమాధానం లేనటువంటి బ్రతుకును బ్రతకడానికి గల కారణం దేవునికి నువ్వు దగ్గరగా లేకపోవడమేమో. దేవుని యొక్క సహాయం పొందేంత సహవాసం దేవునితో నువ్వు కలిగి ఉండకపోవడమేమో. ఇవన్నీ కూడా ఒకసారి నువ్వు పరిశీలన చేసుకొని ప్రభు యొక్క నామాన్ని, నీ హృదయాన్ని దేవునికి అర్పించి, ఇదిగో నీవు చక్కగా దేవుని వద్ద నుండి సమాధానము, ఆయన చేయు మేలు పొంది అభివృద్ధి చెందాలని నేను ప్రభు నామని ప్రేమతో కోరుతున్నాను. పురులరా, ఆయన చేసే మేలులు చాలా అద్భుతాలండి. మనుషులు ఎవరూ చేయలేనంత గొప్ప అద్భుతాలతో కూడిన మేలులు చేస్తాడు ఆయన. మనుషుల వల్ల కావు, మనుషులెవరూ చేయలేనంత గొప్ప అద్భుతమైనటువంటి మేలు ఆయన మనకు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ మేలు కావాలి అని అంటే నీ జీవితాన్ని ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన మార్చివేయగలిగినటువంటి వాడు, పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తగలిగినటువంటి వాడు, నీకున్నటువంటి ప్రతి విధమైన రోగమును గద్దించి మరలా తిరిగి నీకు పూర్తి ఆరోగ్యాన్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు, నిన్ను పట్టి పూడుస్తున్నటువంటి దురాత్మల సమూహమును గద్దించి నిన్ను ఆయన పూర్తిగా విడిపించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ప్రభు నీకు చేయాలని చూస్తూ ఉన్నాడు. ఈ ప్రయోజనాలు నువ్వు పొందాలి అని అంటే ఆయనతో సహవాసం చేస్తే సమాధానము, మేలు ఆటోమేటిక్గా ప్రభు నీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీ సహవాసం ఎక్కడ, ఎవరితో, ఎటుపోతుందో పరిశీలన చేసుకుని, ఇప్పుడైనా సరే చేసుకుని దేవుని తట్టు తిరిగి ఆయనతో సహవాసాన్ని కొనసాగించాలని ప్రభు నామాన్ని కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన మా ప్రభా మీకు వందనాలు. నాయనా ఎంతమంది బిడ్డలు వీక్షకులు నాయన యొక్క వాక్యాన్ని వింటూ చూస్తున్నారు, వారందరినీ కూడా మీరు ప్రేమతో దీవించి వారి హృదయాలు నీతోటి త్రిప్పబడినట్లు కృప చూపెట్టమని, ఈ వాక్యము ద్వారా ఆత్మీయ మేలులు పొందినంతగా బిడ్డలని ఆశీర్వదించమని, మా సహవాసం మీతో ఉండేటట్టుగా మా ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా అద్దములో మీ వాక్యమైన అద్దములో సరి చేసుకునే భాగ్యాన్ని దయచేయమని యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శాశ్వత కృప సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.